వన భోజనాలకు వెళ్తున్నాం. వన భోజనాలు అంటే వనాలు లేకుండా అయినాయి, కాకపోతే ఇంకా మన ఫంక్షన్ హాల్ దగ్గరనే కొంచెం పచ్చదనం ఎక్కడ ఉంటుందో అక్కడ చూసి, పచ్చదనాన్ని చూసి అక్కడనే కొంచెం మనం తీసుకుపోయిన ఫుడ్ తిని వాపస్ రావడం. ఇక ఇవాళ కార్లలో వాళ్ళు వస్తుంటారు, తమ్ముని వాళ్ళ ఫ్యామిలీలు అందరూ, మేమిద్దరం ఇప్పుడు బయలుదేరినాం. ఇక చూడండి డ్యామ్ ఇది. ఇక ఇక్కడనే మనకు ఉజ్వల పార్కు, తర్వాత జింకల పార్కు, మానేర్ జలాశయము, ఇవన్నీ ఇక్కడ వస్తూ ఉంటాయి. తర్వాత ఈ మన బతుకమ్మ నిమజ్జనానికి కూడా ఇటే వస్తాం. వీటంతా కొంచెం పచ్చదనం కనబడాలంటే ఇట్లా రావాలి. పోయేదారిలో మీకు చాలా చూపిస్తా. ఇది ఐటీ హబ్ కదా వచ్చేది. అది మనము దసరా అప్పుడు కూడా పాలపిట్టను చూడడానికి ఇటే రావాల్సి వస్తుంది. పచ్చదనాన్ని చూడడానికి ఎంతో దూరం పోవాల్సిన అవసరం లేదు. మనం ఏ ప్లేసులు ఉంటే ఆ ప్లేస్లో కొంచెం ఊరు దాటితే ఏదో చెట్లు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ కూర్చుండి తిన్నా కూడా కొంచెం ప్రశాంతంగా భలే అనిపిస్తుంది. ఇక రోజు ఇంట్లో 4 గోడల మధ్యలో తినే కంటే ఆషాఢంలో బయట వంటలు చేసుకొని తినే ఆచారం ఉంది. ఇంట్లో అయితే మంచి పార్క్ ఉంటుంది ఇక్కడ. ఇక చూడండి, ఇది ఒకసారి పోయినాం మన పార్కు. చెట్ల మధ్యలో ఉంది, బాగా చెట్లు పెరిగినాయి. ఇంట్లోకి పోవచ్చు కదా. ఇది భలే పూసినాయి కదా, ఇది ఎల్లో ఆరెంజ్ భలే పూసినాయి. ఇక చూడండి, ఇదే ఉజ్వల పార్క్ అంటారు. ఇది ఇటు నుండి పైన డ్యామ్ పైకి వెళ్ళచ్చు. ఇగో ఇదే కరీంనగర్, ఇదే ఐటీ టవర్. ఇట్లా ఉంటుంది. ఇక మన కరీంనగర్ ఉజ్వల పార్క్కి వచ్చిన కార్లు చూడండి, ఫుల్ రష్ ఉంటుంది. ఎప్పుడు చూసినా రష్ే. ఇక మనం చూసి పాతగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు అటు చూసి అవసరం లేదు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఒక్కసారో 2 సార్లు వచ్చినాం, కానీ ఇక పార్కులు తిరుగుడు లేదు. ఇక డీర్ పార్క్ చూపిస్తాం మీకు. మేము స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఇట్లనే ఆషాఢంలా పిక్నిక్ అని తీసుకొచ్చేటోళ్ళు. ఇక్కడ దాకా తీసుకొచ్చిండ్రు. అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ దాకా వచ్చి డ్యామ్కి పోయి అందరు చూసి మళ్ళీ అక్కడనే భోజనాలు చేసి వచ్చాడు. ఇక చూడండి, ఇదే జింకల పార్క్ అంటారు. ఇది డీర్ పార్క్. ఇది ఎంత రష్ ఉన్నారు. డీర్ పార్క్లో డీర్స్ బాగానే ఉంటాయి, నెమళ్ళు డీర్స్ భలే ఉంటాయి. ఇవన్నీ దాటుకొని పోతే మనకు ఇక చూడండి, రోడ్డు పైనుండి పోతే మనం హైదరాబాద్ రూట్ ఇదే. ఇక ఆరెంజ్ కలర్ బిల్డింగ్ ఏమో వేద భవనం, పక్కకే వృద్ధాశ్రమం కూడా ఉంటుంది. ఇక ఇది మరి కథ. ఇక్కడ కూడా ఏదో కడుతుంటారు కదా వీళ్ళు. సరే, ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ఏమన్నా ఉంటే చూపిస్తా. ఇది వృద్ధుల ఆశ్రమం. అది మనీ పే చేసి ఉండే వృద్ధుల ఆశ్రమం. ఒకసారి అది కూడా ఇది మునగ చెట్టు అన్నీ ఉండే. కొంచెం దగ్గరికి వెళ్ళి అయ్యో, మరి మాకేం తెలుసు బిస్కెట్లు తింటాయి అని తెలియదే. అసలు చాయ్ తాగుతాయి. అవునా? అబ్బో, అంతేనా? మాటలు కూడా 2-3 నేర్పకపోయారు. అవునా? ఒకసారి పేరు పెట్టి వీళ్ళు దామోదర్ ఏనా? అయ్యో, మాకేం తెలుసురా. రాజు అటు పోయేదా? రాజు చిన్నదా? మేకపోతు కదా. పేరు ప్రదీప. ప్రదీప్ అంటే అవి పేర్లు రోజు పిలుస్తాడు కదా. అదే వాయిస్ని బట్టి అవి మన వాయిస్కి రావు. దామోదర్ వెళ్తేనే ఇక ఇప్పుడైతే తాపాల నరసింహస్వామి టెంపుల్ అంటారు.
ఇక ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దామని వచ్చినాం. టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది. ఇక మరి మీటింగ్ జరుగుతుంది సండే కాబట్టి, ఏదో వాళ్ళది టెంపుల్ దేవస్థానం మీటింగ్ జరుగుతుంది, అందుకే డోర్ వేసి ఉంది. ఇక మొత్తానికి దర్శనం అయితే చేసుకున్నాం. నరసింహస్వామి టెంపుల్కి వచ్చినాం. చూడండి, ఇక్కడ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీకు చూడండి, ఇట్లా ఏటో ప్రకృతిలోకి వచ్చినట్టు మంచిగా అనిపిస్తుంది. అందుకే ఒక ప్రదక్షిణ చేద్దామని. ఈ గుట్టలను చూసేవరకే ఎక్కువనే ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ఈ గుట్టలు ఇవన్నీ చూసేసరికి మంచిగా అనిపిస్తుంది. ఎంత బాగుంది చూడండి. ఇట్లా మెయిన్ రోడ్కే కొంచెం పక్కకే ఉంటుంది. ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. ఈ కొండలు గుట్టలు ఎక్కడికో వినట్టు అనిపిస్తుంది. అయితే లాక్ చేసి ఉంది కదా, చూడండి టెంపుల్ పైన ఇట్లా ఉన్నాయి కొండలు గుట్టలు, భలే అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. టెంపుల్ మూసి ఉంది, కాకపోతే ఇక మనకు ఇట్లా ఉంటుంది అంతా. ఇదివరకు వచ్చినాం ఇక్కడికి. మేడి చెట్టు కూడా ఉన్నది, నవగ్రహ మండపం, తుంబర వృక్షం అంటారు, మేడి చెట్టు అని కూడా అంటారు. మేడి చెట్టు ఎక్కడ ఉన్నా దత్తాత్రేయ స్వామి స్వరూపం అంటారు. మేడి చెట్టు వేరే వీళ్ళందరూ ఎటు వైరి ఏమైనా పూజలు చేసేది ఉంటే ఇలా చేస్తారు పూజలు. చూడండి, మెయిన్ మనం హైదరాబాదు తీర్థం ఉన్నాయా? అబ్బా చాలు చాలు చాలు. అబ్బా ఎంత స్వీట్ ఉన్నాయిరా. తులసి వనం, కొబ్బరి ముక్క తిన పేరు కొంచెం కట్ చేసి. ఇది మన తులసి వనం, అవి సత్యనారాయణ తులసి వనం టెంపుల్. ఏడా ఉన్నదా చూద్దామా. చూడండి, తమలపాకు మొక్కలు పెట్టిండ్రు ఇక్కడనే. తర్వాత ఇది తులసి వనం పెట్టిండ్రు, దేవునికి మాలలు వేసడానికి. మనం నరసింహస్వామి అంటే విష్ణు స్వరూపం కాబట్టి ఇక స్వామివారికి తులసి మాలలు వేస్తారు. అక్కడ చూడండి సీతాకోక చిలుకలు ఎంత బాగా తిరుగుతున్నాయి, ఎంత బాగా తిరుగుతున్నాయి చూడండి సీతాకోక చిలుకలు. అబ్బా కమ్మ ఉందేమో ఇక్కడ. మనం ఇంటికాడ అసలు తినే బుద్ధి కాదు. గవి అలా రకరకాల కలర్స్ ఉంటాయి. అటు సైడ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. శ్రావణ మాసంలో ఒకసారి వచ్చినాం, పోయినసారి కాక అంతముసారి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చినాం. అయ్యగారు ఇప్పుడు వచ్చినట్టున్నాడు. తమలపాకుది మంచిగా ఉంది చెట్టు. పోరా హనుమాన్ కూడా ఉంటాడు అక్కడ పైన. ఇంకా వీళ్ళు పోతున్నారు. ఇక ప్రశాంతంగా ఉంది కాబట్టి కొంచెంసేపు కూర్చుండి పోదాం. ఇక తపాల స్వామి టెంపుల్ నుండి మళ్ళీ ఫంక్షన్ హాల్కి వస్తున్నాం. ఇక 2 అయిపోయినట్టుంది. ఇక లంచ్ టైం అయింది, తొందరగా పోదామని అమ్మంటుంది. ఇక్కడ డ్యామ్ దగ్గర ఒక్క నిమిషం దిగి చూసి వెళ్దామని అంటున్నా. మరి ఇక చూడండి వాటర్ అయితే ఎంత బాగున్నాయి. డ్యామ్ నిండుతుంది ఒక్కొక్కసారి, కానీ ఈసారి ఇంకా ఎక్కువసార్లు వర్షం పడలే. ఒక నిమిషం దిగినాం. ఎంత బాగుంది చూడండి. కూర్చోవచ్చు అప్పుడప్పుడు పోయి. బోట్ ఉంటుంది కదా, బోట్ లేదు ఇవాళ. బోట్ లేనే లేదు కదా ఇక్కడ. మనం అక్కడ వచ్చేది అప్పుడప్పుడు దిగేది బండలు, అక్కడ జనాలు కూర్చున్న కాడికి వచ్చి అక్కడ బోట్ ఉంటుంది, అలా ఎక్కిపోయేది. వర్షాకాలం అని తీసేసినట్టున్నారు కదా. డ్యామ్ అంతా చూసిన తర్వాత ఇక డ్యామ్ కట్ట మీదకి వెళ్ళి కిందికి దిగుతున్నాం. ఇక ఇక్కడైతే చాలా స్లోప్ ఉంటుంది. సరే ఇక మళ్ళీ ఫంక్షన్ హాల్కి వెళ్తున్నాం. అక్కడనే లంచ్ చేసుడు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం.
ఇక ఇక్కడైతే మా నాన్న వాళ్ళ ఫంక్షన్ హాల్ పక్కకే ఓల్డ్ ఏజ్ హోమ్. ఇదైతే లాడ్జ్ కొత్తగా అయింది, గ్లాసెస్ ఉన్నాయి కదా, అది కొత్తగా అయింది. నిన్ననే చూసిన, ఎప్పుడు పోయినప్పుడు బిల్డింగ్లు కనబడుతున్నాయి కానీ మనం అంత అబ్జర్వ్ చేయం కదా. దాని పక్కకే వేద భవనం. ఇక ఇదైతే ఓల్డ్ ఏజ్ హోమ్, మధ్యది ఇది లాడ్జ్, అటు పక్కకేమో వేద భవనం. ఇక వేద భవనంలో పిల్లలైతే ఇక ఈరోజు సండే కాబట్టి ఇక ఆడుకుంటుండ్రు. ఇక వాళ్ళు పొద్దున సాయంత్రం వేద అధ్యయనం చేస్తారు. ఇక వాళ్ళు అందులోనే ఉంటారు అన్నట్టుగా. ఇక్కడ చూడండి, నేను చూపిద్దాం అనుకున్నా కానీ ఎందుకు షూట్ చేస్తున్నాను అనుకుంటారు కదా అని చేయలే. ఇక్కడైతే కదంబం వృక్షాలన్నీ ఇక్కడ లైన్గా పెట్టిండ్రు. ఇక పూలు స్టార్ట్ అయినాయి దాదాపుగా సెప్టెంబర్ అక్టోబర్లో మనకు నవరాత్రులు అప్పుడు కదంబ పుష్పాలు అందుతాయి ఇప్పటి వరకు. మళ్ళీ ఫంక్షన్ హాల్కి వచ్చిన తర్వాత ఇక ఇప్పటిదాకా వేద భవనం చూసి వచ్చినాం కదా, తిన్నాం, లంచ్ అయింది. లంచ్ అయిన తర్వాత లంచ్ అప్పుడు నేనేం షూట్ చేయలే. ఇక మళ్ళీ ఏదో ఒక గేమ్ ఆడాలి కదా అన్నట్టుగా ఇక మ్యూజికల్ చైర్ అయితే ఆడుతున్నాం. అయితే ఇక కాళ్ళు కొంచెం అంతంత మాత్రం అన్నట్టుగానే ఉన్నాయి కాబట్టి సడన్గా ఒకరికి బదులు కూర్చోవడం అట్లా అవుతుందేమో అని అదొక టెన్షన్ ఉంటుంది. కాకపోతే ఇంకా మొత్తం సేఫ్గానే ఆడినాం. ఇక మ్యూజిక్ ఉంటుంది ఇక్కడ. లాస్ట్కి అయితే నేనే గెలిచిన. ఇక మనం ఇంతకుముందు జవార్పేట పోషమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, తర్వాత నల్లగొండకు పోయినప్పుడు కూడా, నల్లగొండకు మొన్న కాక అంత ముందు పోయినప్పుడు కూడా అక్కడ కూడా మ్యూజికల్ చైర్ ఆడినాం. భలే అనిపిస్తే అందరు కలిసి ఆడితే. మన జవార్పేట పోషమ్మ కాడికి పోయినప్పుడు అయితే అప్పుడు పెళ్ళి ఇది సారే ఇక అవే మళ్ళీ గిఫ్ట్ గెలిచిన వాళ్ళకు. ఇక ఏదో ఒక సంతోషం. ఇక్కడైతే నాకు గిఫ్ట్గా స్ప్రైట్ బాటిల్ ఇక అట్లా మొత్తానికి సంతోషంగా మళ్ళీ ఇంటికి చేరుకోవడమే. ఇదైన తర్వాత ఇంకా వేరే కూడా ఆడినాం, అవి కూడా చూపిస్తా. వీళ్ళు ఉన్నాయో మరి చూద్దాం, వీడియో ఉంటే చూపిస్తా. సంధ్యనే అండ్ మ్యూజికల్ చైర్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు వదినమ్మ. కంగ్రాచులేషన్స్. ఇది తమ్ముడు వాళ్ళు అందరు తిన్న తర్వాత తంషలాడ్స్ ఆడుతున్నాం. ఇక చూడండి, ఉన్నది ఉన్నట్టుగా చూద్దాం. ఏమా ఎటు వచ్చింది? ఇక సంతోషంగా గేమ్స్ ఆడి మరి ఇంటికైతే బయలుదేరినాం. ఇక చూద్దాం రండి. అన్నీ డీమార్ట్, ఇగో ఇదే డీమార్ట్. మనం ఎప్పుడు వచ్చినా చూపించుడు అయితే లేదు. ఇవాళ సండే ఫుల్ రష్ ఉన్నారు. ఇగో ఇదే ఇస్కాన్ టెంపుల్, ఇదే కొత్తగా పెట్టిండ్రు. ఇక త్వరలో ఇక్కడనే కన్స్ట్రక్షన్ జరిగేటట్టున్నది. ఇది ఇస్కాన్ టెంపుల్ రోడ్కే ఉంది. సండే సండే ప్రవచనాలు జరుగుతున్నాయి. ఇప్పుడైతే ఒక పార్క్ ఉంది, అక్కడ ఆగుదాం అనుకుంటున్నాం. కృష్ణ భక్తులందరూ. ఇంకా ఈ రోజు అయితే రేపు ఒక మంచి విడతటి మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు అయితే బాయ్.